హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు అత్తకోడలతో. ఈరోజు వీడియోలో ఫ్రాక్స్కి, స్కర్ట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబ్రెల్లా కటింగ్స్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలా అని చూస్తున్నారా? మరెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మార్క్ పెట్టుకుంటూ ఇలా ఒక సర్కిల్లా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 20 ఇంచెస్ లెంత్ తీసుకుని సర్కిల్లా డ్రా చేస్తున్నాను కదా. వేస్ట్ లూజ్ కోసం ఇలా ఒక 4 ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకుంటూ ఒక చిన్న సర్కిల్లా డ్రా చేసుకున్నాను. ఇది మనం కట్ చేసుకున్న తర్వాత 16 ఇంచెస్ లెంత్ మాత్రమే వస్తుంది. చూస్తున్నారు కదా, మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసేటప్పుడే ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా మన ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఎంత బాగా వచ్చిందో, వావ్. ఇప్పుడు మనం సెమీ అంబ్రెల్లా కటింగ్ చేసేద్దాం, అస్సలు మిస్ అవ్వకండి. లెట్ స్టార్ట్. ఇలా 2 లేయర్స్ ఉన్న క్లాత్ని ఇలా సమోసాలా ఫోల్డ్ చేసుకుంటే 4 లేయర్స్ వస్తాయి. నేను 22 ఇంచెస్ లెంత్ చూపిస్తున్నాను కదా, ఇలా కార్నర్లో టేపును పెట్టి మూవ్ చేసుకుంటూ 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ సర్కిల్లా డ్రా చేసుకోవాలి. ఫుల్ అంబ్రెల్లా వేస్ట్ కొలత తీసుకోవడానికి మనం 4 ఇంచెస్ దగ్గర చిన్న సర్కిల్లా డ్రా చేసుకున్నాం కదా. సెమీ అంబ్రెల్లాకి లెంత్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, దానికోసం నేను ఇలా 6 ఇంచెస్ తీసుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. తక్కువ క్లాత్తో అంబ్రెల్లా కటింగ్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ కటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ నడుము కొలతల కోసం ఎంత లూజ్ తీసుకోవాలనే డౌట్ మీకు రావచ్చు, మరి ఆలస్యం ఎందుకు, కామెంట్ చేయండి. ఇవన్నీ రొటీన్ కటింగ్సే కదా అని చూస్తున్నారా? ఇప్పుడు ఒక డిఫరెంట్ కటింగ్ చూపిస్తాను, చూసేయండి. ఈ కటింగ్ని మేము హై ఎండ్లో కటింగ్ అంటాము. దీనికోసం కూడా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కోసం మార్క్ చేసినట్లుగానే ఇలా ఒక సర్కిల్లా మార్క్ చేసుకోవాలి. ఎన్ని కొత్త కొత్త డిజైన్స్, మోడల్స్ వచ్చినా ఎప్పటికీ ఓల్డ్ అవని మోడల్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో ఈ అంబ్రెల్లా కటింగ్ ఒకటండి. నేను 25 ఇయర్స్ నుంచి ఈ అంబ్రెల్లా కటింగ్ చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ ఇది ఫ్యాషన్గానే ఉంది. మరి మీరు ఈ కటింగ్ నేర్చుకోకపోతే ఎలా? ఇదేమంత పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీ, తప్పకుండా నేర్చుకోండి. మరి ఈ డ్రెస్ బ్యాక్ పార్ట్ కిందకి, ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది. మనకు ఎంతెంత లెంత్లు కావాలో చూసుకుని ఇలా మూవ్ చేసుకుని నడుము కొలత కోసం ఇలా సర్కిల్ లాగా డ్రా చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉంది మన హై ఎండ్లో కటింగ్? సూపర్ కదా. ఒకసారి ఒక మాస్టర్ మా బొటిక్లోకి స్టిచ్చింగ్ కోసం వచ్చారు. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ప్రసాద్ గారు మీరు సూపర్ అండి అన్నారు. అతనెవరండి అన్నాను నేను. నేనే మేడం అన్నాడు అతను. అప్పుడు అనిపించింది నాకు, మనం చేసిన పనిని ఎవరో అప్రిషియేట్ చేయాలని చూడడం కంటే మన పనిని మనం కూడా అప్రిషియేట్ చేసుకోవచ్చని. ఇప్పుడు మనం చేయబోయే కటింగ్ అన్ని కటింగ్స్ కంటే చాలా ఈజీ. ఈ కటింగ్ కోసం మనం అన్ని వైపులా సమానంగా లెంతులు తీసుకుని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. లెంతులన్నీ కరెక్ట్గా తీసుకుని స్క్వేర్ షేప్లో క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ విడ్త్ కోసం ఇలా సర్కిల్లా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే మన కటింగ్ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ కటింగ్ పేరు ఏంటో నాకు తెలియదండి, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.